తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పార్తు నవల వినేద్దామండి. ఈరోజు నుంచి మొదలు పెట్టబోతున్నాను. రచన ది గ్రేట్ రైటర్ శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చిక్కటి నీలం నిండి ఆకాశంలో నక్షత్రాలు వింత మెరుపులు మెరుస్తున్నాయి. రాత్రి పొద్దుపోవటంతో చిన్నగా ఉన్న ఆ పల్లెటూరు అతి నిశ్శబ్దంగా ఉంది. గాలికి ఆకులు రాచుకున్న సవ్వడి, నిశ్శబ్దంలో ప్రకృతి తీస్తున్న కూనిరాగంలా ఉంది. ఆ వీధిలో ఉన్న అన్ని ఇళ్ల తలుపులు మూసి ఉన్నాయి. అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్నారు. కొంతమంది అక్కడక్కడ ఆరుబయట పక్కలు లేని మంచాల మీద పడుకొని ఉంటే, మరికొంతమంది మట్టి అరుగుల మీద ఈతాకు చాపల మీద ఒత్తిగిల్లి పడుకుని ఎక్కడ పడుకున్నా పొందే నిద్రసుఖం ఒక్కటే అని రుజువు చేస్తున్నారు. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వాడలో మధ్యగా ఉన్న పెంకుటింట్లో మాత్రం ఇంకా సన్నటి దీపపు వెలుతురు కనిపిస్తోంది. మంచం మీద పడుకొని ఉన్న వయసు మళ్ళిన వ్యక్తి నిద్రలోనే దగ్గుతున్నాడు. కాసేపు మూలిగి రామా రామా పాహిమాం అని ఆర్తిగా అనుకొని పక్కకు తిరిగి పడుకున్నాడు. ఆ మంచానికి కొద్ది దూరంలో కిటికీ దగ్గరగా మరో నవారు మంచం ఉంది. దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తి నిద్రపోవటం లేదు. అతను కిటికీ రెక్కకి తల ఆనించి కూర్చున్నాడు. ముసలాయన దగ్గు వినగానే ప్రక్కన టేబుల్ మీద ఉన్న కోడిగుడ్డు దీపం ఒత్తి ఎక్కించాడు. కాంతి ఆవరించుకోగానే ఆ వెలుతుర్లో సుస్పష్టంగా జవసత్వాలతో కనిపిస్తున్న అతన్ని చూస్తుంటే 25 సంవత్సరాలు పైబడినట్టుగా ఉంది. అతని గడ్డం మాసి ఉంది. కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో క్రూరత్వం ఉంది. పార్తూ పార్తూ నిద్రలోకి జారిపోయిన ముసలాయన కలవరిస్తున్నాడు. అతను ఆ పిలుపే వింటున్నాడు. పార్తూ బాబూ. ముసలాయన చాలా ఆరాటంగా అటూ ఇటూ కదిలాడు. పార్తూ వెర్రిగా కేక పెట్టి ఆయన చటుక్కున లేచి కూర్చున్నాడు. అసలే అనారోగ్యంతో ఒడిలిపోయినట్టున్న ఆయన భయంతో వణుకుతున్నాడు. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. ఆందోళనకి తట్టుకోలేనట్లుగా ఆయన ఆయాసపడసాగాడు. అతను ఆయన స్థితి చూడగానే కాళ్ల వరకు కప్పుకొని ఉన్న దుప్పటి పక్కకు లాగిపడేసి లేచి వచ్చాడు. వెర్రిచూపులు చూస్తూ దుఃఖంతో వణుకుతూ చెమటలు కక్కుతున్న ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. నాన్నా. ఆ కళ్ళు ఎంత క్రూరంగా ఉన్నాయో, ఆ పిలుపు అంత మృదువుగా ఉంది. నాన్నా. ఆయన భుజం తట్టుతూ మరోసారి పిలిచాడు. ముసలాయన ఆ పిలుపుతో కాస్త కుదుటపడ్డాడు. పార్తూ, నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? కలగాదు కదా? బేలగా అడిగాడు. కల కాదు నాన్నా, నేనే. ఆయన వీపు మీద చెయ్యి వేసి నిమిరాడు. ఆ నిమరటంలో తల్లి పసిబిడ్డని నిమిరే ఆప్యాయత ఉంది. పార్తూ. ఆయన అతన్ని పట్టుకొని ఏడ్చేశాడు. ఊరుకో నాన్నా, నిద్రపో. ఎంతో అనునయంగా బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు. నిద్రపోతే పాడు కలలు వస్తున్నాయిరా. నీకెప్పుడూ కలలు రావట్రా? జీవితమే పీడకలగా బ్రతికే నన్ను కలలేం భయపెడతాయి నాన్నా? అతను లేచాడు. ఆయన తల ఎత్తి చూశాడు. పార్తూ. ఆయన ముఖంలో బాధ, దీనత్వం తొంగి చూశాయి. దీనికంతటికీ కారణం నేన్రా, నేనే కదూ? అతను మాట్లాడలేదు. పాపిష్టివాడిని. ఆయన చేతి మీద గుప్పెటితో బలంగా గుద్దుకోబోతుంటే అతను ఆ చెయ్యి బలంగా పట్టుకొని ఆపాడు. ఆ చెయ్యి పట్టుకునే ఆయన పక్కన మంచం మీద మళ్ళీ కూర్చున్నాడు. ఆయన కుమిలిపోతున్నట్టుగా ఏడుస్తుంటే అతను ఆయన భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదవి పట్టుకున్నాడు. ఆయనకి దుఃఖంతో పాటు మాటలు కూడా వరదలా వచ్చేసినాయి. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాన్రా, ఎన్ని అనుకున్నానో, ఎంత మురిసిపోయానో. చివరికి అంతా ఇలా అయిపోయింది. దానికి నువ్వేం చేస్తావు? నేను దురదృష్టవంతుడిని అని ఎందుకనుకోవు నాన్నా? అతని కంఠంలో అదిమి పెట్టిన బాధ కనిపిస్తోంది. దురదృష్టం నీది కాదురా, నాది నాన్నా. ఆయన ఆ పిలుపు వినగానే ఏడుపులో నుంచే తలెత్తాడు. నాన్నా. పార్తూ, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నీ చిన్నప్పటిలాగానే అలా పిలుస్తున్నావురా? అతను క్షణం ఆగాడు. ఆ కళ్ళల్లో క్రూరత్వం వేడి సెగ తగిలిన వెన్నలా కరిగిపోయింది. నా మీద నీకు నమ్మకం లేదా? నేను నిన్ను తండ్రిగా మనస్ఫూర్తిగా భావించకపోతే పోలీసులు వేటకుక్కల్లా వెంటాడుతున్న ఈ సమయంలో
ఎందుకిలా వస్తాను? పార్థు, నువ్వు పోలీసులకి లొంగిపోరా? అతని కళ్ళు మళ్ళీ రెట్టింపు క్రూరత్వంతో తీక్షణమైనాయి. నాకు కొద్ది రోజులు బ్రతకాలని ఉంది నాన్న. ఈ జీవితం మీద విరక్తి కలిగినప్పుడు తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆయనకి దగ్గుతెర వచ్చింది. అతను లేచాడు. అక్కడే ఉన్న కుండ మీద మూత తీసి గ్లాస్తో నీళ్లు ముంచి తీసుకొచ్చి ఆయన చేత తాగించాడు. ఆయన ప్రాణం కాస్త కుదుటపడింది. నిద్రపో నాన్నా. నువ్వు నా దగ్గర కాసేపు కూర్చో, పసిపిల్లాడిలా అడిగాడు ఆయన. అతను కూర్చున్నాడు. ఆయన అతని చెయ్యి తీసుకొని 2 చేతులతో పట్టుకున్నాడు. గుండెల మీద పెట్టుకున్నాడు. నేను చచ్చిపోయేటంత వరకు నన్ను వదిలిపెట్టి వెళ్ళకురా పార్థు. వెళ్ళను. ఆయన ఆరాటం కాస్త తగ్గి శాంతం కలిగింది. క్రమంగా నిద్రలోకి జారుకున్నట్టుగా కళ్ళు మూతలు పడ్డాయి. చేతులు కాస్త విడివడినాయి. తల కాస్త పక్కకు సుఖంగా వంగింది. సన్నటి గుర్రు వినిపించసాగింది. అతను మెల్లగా చెయ్యి విడిపించుకున్నాడు. ఆయన కాళ్ల దగ్గర అడ్డదిడ్డంగా పడి ఉన్న నల్లటి రగ్గు తీసి మెడ వరకు కప్పాడు. తల క్రింద దిండు సరిచేశాడు. కిటికీ దగ్గరున్న నవారు మంచం దగ్గరికి వచ్చాడు. దానిమీద పడి ఉన్న దుప్పటి తీసి భుజం మీద వేసుకున్నాడు. కోడిగుడ్డు దీపం తగ్గించి తలుపులు తెరిచి బయటకు వచ్చాడు. ఎదురుగా ఆకాశంలో చంద్రోదయం అవుతోంది. అప్పుడప్పుడే పైకి వస్తున్న ఆ చంద్రబింబం శోభాయమానంగా చూడముచ్చటగా ఉంది. అతను దుప్పటిని చిన్న మడతగా చేసి భుజాల చుట్టూ కప్పుకున్నాడు. తలుపులు దగ్గరికి లాగి వీధిలోకి నడిచాడు. అతని పాదాలు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధి వెంట సాగిపోతున్నాయి. అక్కడక్కడ ఇళ్ల చూరుల క్రింద నిద్రపోతున్న కుక్కలు అతన్ని చూసి లేచి భౌ భౌమంటూ మొరగడం ప్రారంభించాయి. తల వంచుకొని నడుస్తున్న అతను వాటి ధ్యాసే లేనట్టుగా వెళ్తున్నాడు. అతను శివాలయం దగ్గరికి వచ్చాడు. శివాలయం తలుపులు మూసి ఉన్నాయి. దానికెదురుగా కట్టిన పెద్ద పీఠం మీద నల్లటి రాయితో జీవకళ ఉట్టిపడుతున్న నంది. ఆ పీఠం దగ్గర నిలబడి మూసి ఉన్న దేవాలయపు తలుపుల వైపే చూస్తున్నాడతను. ఆలోచనగా నిలబడిన అతను నంది మెడలో ఉన్న మువ్వల పట్టెడని గంటని ఆత్మీయంగా తడిమాడు. అతని చూపులు దేవాలయపు తలుపుల మీద నుంచి అతను నిలబడిన చోట క్రింద పెరిగిన పచ్చిక మీదకి వాలినాయి. అతను వంగి మోకాల మీద కూర్చున్నాడు. అక్కడున్న పచ్చగడ్డిని జుట్టు పట్టి ఎత్తినట్టుగా లాగి గుప్పెటలోకి తీసుకున్నాడు. అతని కళ్ళు చెమ్మగిలినాయి. ఇదే చోటు, ఇదే చోటు. అతని హృదయం ఆక్రోశంతో రోదిస్తోంది. దూరంగా రైలు కూత వినిపించింది. హఠాత్తుగా శబ్దం వినడంతో అతను ఉలిక్కిపడ్డట్టుగా చేతిలో పచ్చగడ్డిని జారవిడిచి లేచి నిలబడ్డాడు. అతనికి దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి కూత వేస్తూ ధన్ ధన్ లాడుతూ వెళ్తున్న రైలు కనిపించింది. దాన్ని కన్నార్పకుండా చూస్తున్న అతనికి బాల్యంలోని స్మృతి ఒకటి మదిలో మెదిలింది. అది గుర్తుకు రాగానే అతని పెదవుల మీద విషాదం నిండిన చిరునవ్వు కదిలింది. రైలు తాటి చెట్ల మధ్య నుంచి పాములా సాగి పక్కకు తిరిగి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది. అతని పాదాలు మళ్ళీ కదిలినాయి. కుడివైపు తిరిగి అక్కడున్న చెరువు దగ్గరికి నడిచాడు. ఆ చెట్లని ఆప్యాయంగా చేత్తో తడిమాడు. 2 మెట్లు దిగి అక్కడ 2 అరచేతుల్లో గడ్డం ఆనించుకొని కూర్చున్నాడు. అప్పటికి చంద్రుడు ఆకాశంలో బాగా పైకి వచ్చాడు. వెన్నెల బాగా పరుచుకుంది. కాంతులు విరజిమ్ముతున్న ఆ వెన్నెల్లో కదలిక లేని ఆ చెరువు నిద్రపోతున్నంత నిశ్శబ్దంగా ఉంది. దానిమీద సగం వరకు కప్పుకున్న పువ్వుల ఎరుపు తెలుపు తామర మొగ్గలు ఆకులతో కలిసి ఆవరించుకుని ఉన్నాయి. అతను చిన్న రాయి తీసి చెయ్యి ఎత్తి బలంగా ఆ చెరువులోకి విసిరాడు. నిశ్శబ్దం కల్లోలమైంది. నీళ్లు రాయి పడిన చోట రకరకాలుగా మెలికలు తిరిగి మళ్ళీ నిశ్చలత్వం పొందినాయి. అటువైపే తదేకంగా చూస్తున్నాడతను. అతని చెవుల్లో ఘోషలాంటిది ప్రారంభమైంది. అతని అణువణువులో అంతవరకు బిగబట్టుకున్నట్టుగా భరిస్తున్న బాధ ఒక్కసారి తిరగబడి అతని వశం తప్పింది. అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగినాయి. పార్థు, ఒరే పార్థు, ఎక్కడ్రా నాయనా నువ్వు? కోమలంగా ఉన్న కంఠం గారాబంగా పిలుస్తోంది. అతను మోకాళ్ళ మీదకి తలదించుకున్నాడు. పార్థు, పార్థు, ఒరే నిన్నే! ఆ పిలుపు ఆ చుట్టుపక్కలంతా ప్రతిధ్వనిస్తోంది. ఈ విశ్వమంతా నిండిపోయినట్టుగా ఉంది. అతనికి ఏడుపు వచ్చేసింది. ఆ క్షణంలో అతను
10 సంవత్సరాల చిరుప్రాయపు బాలుడే అయినట్టుగా రోదించసాగాడు. పార్థూ, పార్థూ, ఒరేయ్! గుడి ఆవరణలోకి వచ్చిన 30 సంవత్సరాల వయసుగల యువతి అక్కడ నంది దగ్గర పచ్చగన్నేరు చెట్ల గుబురులో వెతుకుతూ పిలిచింది. అక్కడున్న చెరువు మెట్ల మీద 11 సంవత్సరాల కుర్రాడు మోకాళ్ల మీదకి తలదించుకుని కూర్చున్నాడు. అతని పక్కన పుస్తకాల సంచి, టిఫిన్ క్యారియరు పడి ఉన్నాయి. పార్థూ, ఇక్కడున్నావా? ఆ యువతి మెట్లు దిగి అతని దగ్గరికి వచ్చింది. ఎంతసేపటి నుంచి ఇక్కడ కూర్చున్నావు? కరణంగారి గోపి వచ్చి చెప్పే వరకు నువ్వు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చేసినట్లే తెలియదు. నీ కోపం వస్తే ఇంటికి వచ్చి నాతో చెప్పాలి గాని ఇట్లా ఎవరికీ కనపడకుండా మారుమూల వచ్చి కూర్చుంటారా? మందలిస్తున్నట్టుగా అంటూ అతని పక్కన కూర్చొని అతని తలని బలవంతంగా ఎత్తి ఒళ్ళోకి తీసుకుంది. అసలు ఏమైంది? మీ లెక్కల మాస్టారు ఎందుకు కొట్టాడు? అతని చేతులు లాగి చూడగానే ఆమె ఒళ్ళు జల్లుమంది. పల్చటి అరచేతులు వాతలు తేలి కందిపోయి ఉన్నాయి. తల్లి ఆత్మీయతతో కూడిన మాటలు వినగానే పార్థూ దుఃఖం మరింత ఎక్కువైంది. ఒడిలో ముఖం దాచేసుకుని ఆ చీర కుచ్చెళ్ళు గట్టిగా పట్టుకుని ఇంకా ఏడవసాగాడు. ఏమిట్రా నాయనా ఇది? అంత తప్పేం చేశావు నువ్వు? అంది. పార్థూ మాట్లాడలేదు. ఇంతలో అక్కడికి పూజారి భార్య వర్ధనమ్మ చేత్తో బిందె పట్టుకుని భుజాన బట్టలు వేసుకుని వచ్చింది. ఏమిటే లక్ష్మి, నీ కొడుకు అలక వహించాడా? మెట్లు దిగి వస్తూ అంది. స్కూల్లో టీచర్ కొట్టాడట పిన్ని, కొడుకు అరచేతులు నిమురుతూ అంది. స్కూల్లో టీచర్ కొడితే మీ అమ్మ మీద అలగటం ఎందుకురా వెధవా? మీ అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కొడుకువి, గారాల కూచివి. అందుకని ఇక ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను ఏమీ అనకూడదా? ఆవిడ బట్టలు ఉతుకుతూ అంది. లక్ష్మి పక్కన పడేసి ఉన్న క్యారియర్ మూత తీసి చూసింది. అందులో పొద్దున్న కలిపి ఇచ్చిన పెరుగన్నం అలాగే ఉంది. మధ్యాహ్నం అన్నం కూడా తినలేదన్నమాట. ఇంటికి పోదాం పదా, లే. తల్లి బ్రతిమలాడుతూ లేవదీస్తుంటే పార్థూ నారలా సాగాడు తప్ప లేవలేదు. లక్ష్మి, పిల్లల్ని అసలు అట్లా బ్రతిమలాడకూడదే, ఇంకా నెత్తికెక్కుతారో. మా సీనుగాడిని ఇలా చేయమను చూద్దాం. రా అని పిలవగానే లేచి రావాల్సిందే, లేకపోతే ఒళ్ళు చీరేస్తాను. బట్టలు పిండి అక్కడే పెడుతూ అంది. లక్ష్మి కొడుకుని కౌగిలించుకుంది. మా పార్థూ చాలా మంచివాడమ్మా, ఎప్పుడూ అల్లరి పనులు చేయడు, ఏదీ పాడు చేయడు. నేనసలు కేక వేయాల్సిన పనే లేదు అంది లక్ష్మి. అదిగో అదే వద్దన్నాను, పిల్లల్ని ఎప్పుడూ అలా పొగడకూడదు. ఆవిడ బట్టలు పిండడం పూర్తి అవగానే నీళ్లలోకి దిగి స్నానం చేయసాగింది. ఇంతలో దూరాన రైలు కూత వినిపించింది. పార్థూకి ఆ రైలు అంటే చాలా ఇష్టం. పార్థూ ఎర్రబడిన కళ్ళెత్తి దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి పాములా సాగి వెళ్ళిపోతున్న రైలుని తదేకంగా చూశాడు. నీ కొడుకు ముఖం పక్కకి తిప్పితే అచ్చు నీలాగే ఉంటాడే లక్ష్మి అంది వర్ధనమ్మ. లక్ష్మి గర్వంగా కొడుకు వైపు చూసింది. ఆమె చెయ్యి అపురూపమైన వస్తువుని చేతితో తాకి అనిర్వచనీయమైన అనుభూతి పొందే మనిషిలా పార్థూ వీపు నిమిరింది. చిచి, ఎంతసేపటి నుంచి ఎండలో ఎక్కడ కూర్చున్నావో ఏమిటో, చెమటతో షర్ట్ అంతా తడిసింది. వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కొనిరా అంది. స్నానం చేస్తానే అమ్మా అర్తింపుగా అడిగాడు. పార్థూ ఈ మధ్యనే తల్లికి తెలియకుండా స్నేహితులతో కలిసి ఈత నేర్చుకున్నాడు. ఆ చెరువు బాగా లోతుగా ఉంది. ఆ చెరువులో అతను స్నానానికి దిగాడంటే ఓ పట్టాన రాడు. లక్ష్మి ఎప్పుడో తప్ప అతన్ని చెరువులోకి స్నానానికి దిగనీయదు. ఈ పూట కొడుకు లెక్కల మాస్టారు కొట్టాడనే దుఃఖంలో ఉన్నాడు. అది మరిపించటానికి సరేనంది. పార్థూ ముఖంలో ఏడుపు మాయమైంది. కళ్ళు ఉత్సాహంగా మెరిసినాయి. జాగ్రత్త, 10 నిమిషాల్లో రావాలి, లోతుకి వెళ్లకు, కొడుకు షర్టు విప్పుతుంటే హెచ్చరించింది. పార్థూ బుద్ధిమంతుడిలా తల ఊపాడు. నిక్కర్ జేబులో ఉన్న పెన్సిల్, పెన్ను, రబ్బరు తీసి తల్లి చేతిలో పెట్టి లేడి కూనల చెంగు చెంగున ఆ మెట్లన్నీ దిగి నీళ్లలోకి జారాడు. చెరువుకి మధ్యలో ఎరుపు, తెలుపు తామరపూలు ఎన్నో ఉన్నాయి. పార్థూ చేతులు చాచి ఈదుతూ సరాసరి వాటివైపు వెళ్ళాడు. వర్ధనమ్మ స్నానం చేస్తోంది. లక్ష్మి పార్థూ సంచి తెరిచి పెన్ను, రబ్బరు, పెన్సిల్ అందులో పెడుతోంది. లక్ష్మి, రేపు నేను గుళ్ళపాడు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా అంది. నేనా? ఎందుకు అంది లక్ష్మి. ఎందుకేమిటే, నేనెందుకు వెళుతున్నాను? మా పెద్దదానికి పెళ్ళయి 6 ఏళ్ళయింది. ఇంతవరకు ఒక్క నలుసు లేదు. ఆ ఊళ్ళో సుబ్బయ్య గారు కోడలు దేవకమ్మకి ఆ రాజేశ్వరి పూనుతోందట.
ఆ తల్లి ఒంటి మీద వాలినప్పుడు విభూతి ఇస్తే ఎట్లాంటి రోగాలైనా ఇట్టే నయమైపోతాయట. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారట. మన భూషయ్య కోడలు పద్మ క్రిందటి నెల ఆ విభూతి తింది. నెల తప్పింది. ఇంతకంటే సాక్ష్యాధారం మనకింకేం కావాలి? ఆవిడ స్నానం చేయటం మానేసి చేతులు తిప్పుతూ చెప్పింది. నాకు ఒకడున్నాడుగా, వాడే 10 మంది పిల్లల పెట్టు. చాలే పిన్ని. లక్ష్మి పారుతూ చొక్కా మడత పెడుతూ అంది. అదేమిటే పిచ్చిదానా, అసలు పిల్లల్లేని గొడ్రాలిని అయినా చూడవచ్చు గాని ఒక్కరే సంతానం ఉన్నవాళ్ళని అసలు చూడకూడదట. పార్తుగాడికి 10 ఏళ్ళు వచ్చాయా అంది. 10 దాటుతాయి పిన్ని, లక్ష్మి సరిచేసింది. ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. 10 దాటుతాయి అంటే 11 సంవత్సరాలన్నమాట. నీ కడుపున మళ్ళీ కాయలేదంటే గాలో ధూళో ఉండే ఉంటుందమ్మా. అసలే చక్కదనాల చుక్కవి. నీకు అంత వయసు కొడుకున్నాడంటే ఎవ్వరూ నమ్మనే నమ్మరు. నా మాట విని రేపు నాతో బయలుదేర్రా. మన పక్క ఊరు, మైలున్నర దూరం కూడా లేదు. ఎంతసేపు వెళ్ళిపోతాం? అన్నాళ్ళు తిన్న తర్వాత బయలుదేరామంటే పొద్దుగూకేసరికి మళ్ళీ ఇంట్లో ఉంటాం అందావిడ. పార్తూ స్నానం ముగించి 2 చేతుల నిండా ఎర్రటివి కలువపూలు తెంపి తీసుకువచ్చాడు. లక్ష్మి వాటిని దగ్గరకు తీసుకుని తుడవసాగింది. ఈసారి కొడుకుని తాకటంలో మరింత తమకం, ఆత్మీయత కనిపిస్తున్నాయి. వర్ధనమ్మ మెట్ల మీదకి వచ్చి తడిబట్టలు భుజాన వేసుకుని నీళ్ల బిందె చంకన పెట్టుకుంది. ఏమంటావు, వస్తావా అంది. ఆయన్ని అడిగి చూస్తాను పిన్ని. ఇలాంటివి మగాళ్ళని అడుగుతారటే, చేసిన తర్వాత చెప్పాలి గాని. అయినా మా సత్యం నిన్నేమైనా అంటాడా పెడతాడా? మీ ఇంట్లో నువ్వే మహారాణివని మాకు తెలియని సంగతటే. చూస్తాను అనకు, తప్పకుండా రా. నాకు కూడా కాస్త తోడు ఉంటుంది. లక్ష్మి కొడుకుని తీసుకుని బయలుదేరింది. వర్ధనమ్మ కూడా వారి వెంటే నడిచింది. లక్ష్మి పార్తుని తీసుకుని గుడిలోకి అడుగుపెట్టింది. దేవుడికి తల్లితో పాటు పార్తూ కూడా శ్రద్ధగా నమస్కరించాడు. నాయనా, నువ్వు కూడా చల్లగా చూడు. నా బిడ్డ కడుపున ఒక కాయ కాసేట్టు చూడు. వర్ధనమ్మ కూడా కళ్ళు మూసుకుని గొనుక్కుంటున్నట్లు కోరిక నివేదించుకుంది. లక్ష్మి అక్కడ పళ్ళెంలో ఉన్న విభూతి తీసి పార్తూ కనుబొమ్మల మధ్య పెట్టింది. నాకు వీడు ఒక్కడూ చాలు తండ్రి. నాకింకేం కోరికలు లేవు. వీడికి మాత్రం ఆయురారోగ్యాలు ప్రసాదించు. లక్ష్మి కళ్ళు మూసుకుని లోపలే ప్రార్థించింది. నువ్వేమని దండం పెట్టుకున్నావురా పార్తూ? దేవాలయం దాటి వస్తుండగా కొడుకుని అడిగింది. మా లెక్కల మాస్టారు చేతికి తేలు కుట్టాలని టక్కున చెప్పాడు. ఛీ, తప్పు కదూ మందలింపుగా అంది. ఆయన అనవసరంగా నన్ను కొట్టాడుగా అమ్మా, అది మాత్రం ఆయన తప్పు కాదు. ఎవరి తప్పుకి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. మరి అట్లా అనుకుని ఆయన ఊరుకోలేదేం? నన్ను కొట్టాడెందుకు? లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. కొడుకు బుగ్గగిల్లి నవ్వి ఊరుకుంది. నీ కొడుకు అసాధ్యుడే లక్ష్మి అంది వర్ధనమ్మ. రేపు రావటం మర్చిపోకు కేక వేసి చెప్పి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. లక్ష్మి అలా అని అన్నట్లు తలూపింది. దొడ్లో తులసికోట దగ్గర నవారు మంచం వేసి ఉంది. పార్తూ దానిమీద కూర్చుని ఉన్నాడు. లక్ష్మి కంచంలో అన్నం కలిపి అతని చేత ఒక్కొక్క ముద్ద తినిపిస్తోంది. అమ్మా, పోస్ట్ మాస్టర్ గారు ఇంకా ఇంటికి రాలేదా? కోమటి గురవయ్య వీధి గుమ్మంలో నిలబడి అడిగాడు. లేదండి అంది లక్ష్మి. అంతలో పోస్ట్ మ్యాన్ పాండు వచ్చాడు. అమ్మగారు, అయ్యగారు ఇప్పుడప్పుడే రారుట. మున్సబు గారితో పనుందట. ఇదిగో కూరల సంచి మీకిమ్మని పంపించారు అంటూ అక్కడ పెట్టాడు. లక్ష్మి వచ్చి అది తీసుకుంది. మళ్ళీ మీటింగేనా అంది. అది కాక మరింకేముంటుంది? అయ్యగారు మన ఊరికి స్కూలు, పోస్టాఫీసు వచ్చే వరకు నిద్రపోయేట్టు లేరు. లక్ష్మి నిట్టూర్చింది. ఈయన ఒక్కరూ తాపత్రయపడితే అవుతుందా పాండు? ఊళ్ళో వాళ్ళు కూడా కలవాలిగా. చందాలు ఇవ్వటానికి పీనాస్తనమే తప్ప పిల్లలు వానలో ఎండలో అంత దూరం నడిచి పొరుగురు వెళ్ళి రావాలి అనే జ్ఞానమే ఉండదయ్యే. 4 సంవత్సరాల నుంచి ఈయనకి ఇదే గొడవ అయిపోయింది. దొడ్లో ఆ పాక పూర్తిగా పడిపోయింది. వానలు మొదలైనాయంటే గేదె ఆవు నుంచునే చోటు ఉండదు. కాస్త కప్పించండి అంటే ఆయన చెవికి నా మాట ఎక్కితేనా అంది. అమ్మగారు అయ్యగారి మీద చేసిన ఫిర్యాదులు పాండు శ్రద్ధగా విన్నాడు. ఏం చేస్తామండి, ఆయన తీరే అంతా. పాక గురించి మీరు బెంగపడకండి. రేపు ఆదివారం సెలవేగా, నేను వచ్చి కప్పిస్తాను. పాండు వెళ్ళబోతుంటే లక్ష్మి పిలిచింది. ఇదిగో పాండు, మీ ఆవిడని ఒకసారి పంపిస్తావా? పెసలు కొంచెం పప్పు విసిరి పెట్టాలి. అదా, దానికి ఒళ్ళు ఎక్కడ వంగుతుందండి?
మా అమ్మని పంపుతానులేండి అన్నాడు పాండు. అతను వెళ్ళబోతుంటే ఇదిగో అంటూ మళ్ళీ పిలిచింది. పాండు ఆగాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి గిన్నె తెచ్చింది. తోటకూర పులుసు చేశాను, తీసుకువెళ్ళు అంటూ ఇచ్చింది. దాని గుమగుమలు వాసన పీల్చగానే పాండు ముఖం వెలిగింది. అబ్బా, ఈ పులుసు మా చెడ్డ రుచండి. ఇది తీసుకువెళ్తానా? చూసిందంటే ఆ దయ్యమే అంతా మింగేస్తుంది. నాకు మా అమ్మకి గిన్నెలో వాసన కూడా మిగల్చదంటే నమ్మండి. ఎవరు? నీ భార్యేనా? ఆ దయ్యమేనండి. తిండి పేరు చెబితే గుర్రం, పనికి రమ్మంటే గాడిద. అసలు మా అమ్మది తప్పు అమ్మగారు. అత్త కూతురు వద్దు మొర్రో అంటుంటే వినకుండా నా మెడకి కట్టింది. దానికి నేనన్నా మా అమ్మన్నా భయమే లేదు. అది చెప్పినట్టు మేం వినాలా, లేకపోతే ఇంట్లో జాతరే. మొన్న మీ దగ్గర 100 రూపాయల అప్పు తీసుకువెళ్ళి ముక్కుపుడక కావాలంటే చేయించానా? ఇప్పుడు కాళ్ళకి పట్టీలు కావాలట. నిన్నట్నుంచి అలిగి పడుకుంది. అన్నం కూడా తినలేదు. ఇదిగో ఇప్పుడు ఈ పులుసు తీసుకువెళ్ళి వాసన చూపిస్తా, చెంగున లేచి వస్తుంది అంటూ వెళ్ళాడు. లక్ష్మి నవ్వుకుంటూ మళ్ళీ కొడుక్కి అన్నం తినిపించడానికి వచ్చింది. పార్తూ తింటూ అడిగాడు, అమ్మా, పాండు పెళ్ళాం ఎప్పుడూ పోట్లాడుకుంటారెందుకే? మొగుడు పెళ్ళాలంటే అంతే, తగాదాలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మరి నాన్న నువ్వు పొట్లాడుకోరే? లక్ష్మి కొడుకు నెత్తిన ముట్టింది. నీకెందుకు అవన్నీ? నువ్వేగా పొద్దున పిల్లలు అన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పావు. లక్ష్మి సమాధానం చెప్పలేకపోయింది. నీ కొడుకు అసాధ్యుడే అన్న వర్ధనమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. అంత క్రితం ముట్టికాయ వేసిన తలని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. త్వరగా నిద్రపో, నాకు పనుంది. నాకు నిద్ర రావటం లేదు. నాన్న వచ్చే వరకు మేల్కుంటాను. ఎందుకు? ఆ లెక్కల మేస్టారు ఎందుకు కొట్టాడో చెప్పటానికేగా. నాకు చెప్పేసి నిద్రపోరాదు. నేను నాన్నకు చెబుతానుగా. నువ్వు చెప్పవు. ఫోన్లే పాపం పెద్దాయన అంటావు. నాన్నకే చెప్పాలి. నాన్న అయితే రేపు పోస్టాఫీస్ కట్టేయగానే వెళ్ళి అడుగుతాడు. సరే, నీ ఇష్టం. లక్ష్మి కంచం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. పార్తూ మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అమ్మకి దేనికి కోపం రాదు, అన్నింటికీ నవ్వి ఊరుకుంటుంది. నాన్న నవ్వుతూ ఉన్నా కోప్పడే వాటికి కోప్పడతాడు. పార్తూకి తల్లి అంటే ఇష్టమే, తండ్రి అంటే భయం ఉన్నా తల్లి కంటే తండ్రే ఇంకా ఎక్కువ ఇష్టం. ఏదైనా మొట్టమొదట తండ్రికే చెబుతాడు. మగపిల్లాడు కాబట్టి వీడిలా చేస్తున్నాడు. ఇదే ఆడపిల్ల అయితే మొదట నాకే చెప్పేది. అప్పుడప్పుడు లక్ష్మి గునుస్తూ ఉంటుంది. లక్ష్మి పని చూసుకుని వచ్చేసరికి పార్తూ ఆరుబయట మంచం మీద నిద్రపోయాడు. ఇంకా వర్షాలు బాగా మొదలవలేదు. గాలి కోసం ఆరుబయటే పడుకున్నారు. లక్ష్మి పక్కలు వేస్తోంది. చెప్పులు చప్పుడైనాయి. సత్యం లోపలికి వచ్చాడు. లక్ష్మి ఎదురుగా వెళ్ళి అతని చేతిలో గొడుగు తీసుకుంది. పాండు కూరలు తెచ్చిచ్చాడా అని అడిగాడు. పార్తూ నిద్రపోయాడా? వాడికి అందులో అడుగున జిలేబీ పొట్లం ఉంది, ఇచ్చావా? అయ్యో, నేను చూడనేలేదు. కూరలే కదా అనుకున్నాను. మొద్దు నవ్వాడు సత్యం. సత్యం లక్ష్మిని చూసినా ఎవరైనా ఎంత ఈడుజోడుగా ఉన్నారు అంటూ ప్రశంసించక మానరు. వాళ్లలో రూపమేగాక గుణం కూడా ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే సంసారం అది. సత్యం దొడ్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుంటూ, ఇదేమిటి పక్క లేకుండా పడుకున్నాడే అన్నాడు. మీకోసం మేల్కొని ఉంటానని నిద్రపోయాడో అంది. లక్ష్మి భోజనాలకి కంచాలు పీటలు అమరుస్తోంది. ఆ పని తర్వాత చూద్దువుగాని ముందు ఆ బొంత దుప్పటి ఇలా తీసుకురా. లక్ష్మి చేస్తున్న పని ఆపి అవి తీసుకువచ్చింది. సత్యం నిద్రపోతున్న పార్తూకి ఎక్కడ మెలకు వస్తుందో అన్నంత అపురూపంగా 2 చేతుల మధ్య లేవనెత్తాడు. లక్ష్మి చకచక బొంతపరిచి దుప్పటి వేసింది. సత్యం కొడుకుని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. వంగి నుదుటి మీద తాకనట్టుగా ముద్దు పెట్టుకుని బంగారు కొండ అన్నాడు. లక్ష్మి నవ్వుముఖంతో అతన్నే చూస్తోంది. సత్యం భోజనం చేస్తుండగా పార్తూ స్కూల్లో దెబ్బలు తిన్న విషయం చెప్పింది. ఆయన నాకు కలిశాడులే. పిల్లలు సిగరెట్ కాలుస్తున్నారట. మన పార్తూ చేతిలో కూడా చూశాడట. వీడు నేను కాల్చడం లేదు, సీను పట్టుకోమంటే పట్టుకున్నాను అన్నాడట. అది అబద్ధం అని ఆయన అనుకున్నాడట. ఎందుకైనా మంచిదిలే అని సీనుతో పాటు మీ పార్తూకు కూడా బాగా తగిలించానని చెప్పాడు. మావాడు ఎప్పుడూ అబద్ధం చెప్పడని చెప్పానులే. భోజనం చేస్తున్న సత్యం నవ్వుతూ తలెత్తాడు. ఏం 7 మల్లెపువ్వుల ఎత్తులా చూసుకునే నీ కొడుకుకి దెబ్బలు తగిలాయని బాధగా ఉందా? నాకేం బాధలేదు.
వాడి అరచేతులు చూసి మీరేం మండిపడతారోనని భయపడుతున్నాను అన్నది. బాగా కొట్టాడా? మీరే చూడండి. ఏదో భయపెట్టడానికి 4 దెబ్బలు వేస్తే వేయవచ్చు గాని మరీ గొడ్డుని బాదినట్లు బాదితే ఊరుకుంటానా? రేపే ఆయన పని చెప్తాను. సత్యం భోజనం చేసి లేచాడు. లక్ష్మి ఒక్క పలుకు తెచ్చి ఇచ్చింది. అన్నట్లు మర్చిపోయాను, నీకు ఉత్తరం వచ్చింది. తెద్దామని అనుకున్నాను. పోస్టాఫీస్ డ్రాయర్లోనే ఉంచాను. నాకా? ఎవరు రాశారు అన్నది. ఎవరో మీ పిన్ని కొడుకట. నువ్వు ఇక్కడున్నావని తెలిసిందట. అతనికి ఇటువైపు వచ్చే పని ఉందట. చూడటానికి వస్తానని వ్రాశాడు. ఏ పిన్ని కొడుకు? లక్ష్మి ఆలోచనలో పడింది. బాగుంది, నాకేం తెలుస్తుంది? పార్తూని కాస్త జరిపి ఆ మంచం మీద పడుకుంటూ అన్నాడు. లక్ష్మి ఇల్లు సర్ది తలుపు తాళం వేసి వచ్చింది. తన పక్క మీద కూర్చుంది. పక్కనే ఉన్న మంచం మీద పార్తూ, వాడి పక్కన సత్యం పడుకొని ఉన్నారు. సత్యం కూడా నిద్రపోయాడు. పార్తూ నిద్రలో ప్రక్కకి తిరిగి తండ్రి ఛాతీ మీద చెయ్యి వేసి అతని చంకలో ఒదిగినట్లుగా పడుకొని ఉన్నాడు. లక్ష్మి క్షణంసేపు తదేకంగా రెప్ప వేయలేనట్లుగా మమతానురాగాలతో బంధింపబడినట్టుగా ఉన్న ఆ ఇద్దరినీ అలాగే చూడసాగింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం పార్తూని పొత్తిళ్లతో ఎర్రటి పసికందుగా పట్టుకొని ఈ ఊరికి పోస్ట్ మాస్టర్ ఉద్యోగం వచ్చిన భర్తతో ఈ ఇంట్లో అడుగుపెట్టిన దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. 10 సంవత్సరాలు, అబ్బా ఎంత త్వరగా అయిపోయినాయి. పార్తూ పెద్దవాడయ్యాడు. లక్ష్మికి వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే సాయంత్రం చెరువు దగ్గర వర్ధనమ్మ అన్న మాటలు వినిపించాయి. నీ కడుపున మళ్ళీ కాయలేదంటే ఏ గాలో ధూళో ఉండి ఉంటుందమ్మా. లక్ష్మి మనసులో బాధలాంటిది బయలుదేరింది. ప్రపంచంలో స్త్రీకి సంతానం అపురూపమైన వరం లాంటిది. అందులో మాధుర్యం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. వర్ధనమ్మ గారితో వెళ్ళినందువల్ల ప్రయోజనం ఉండదని తెలుసు. ఏమో, ఆ సుబ్బయ్య గారి కోడల చేతిలో ఏదైనా మహత్యం ఉందేమో. లేకపోతే రోగాలు ఎందుకు నయమవుతాయి? కోరుకున్న వాళ్ళకి సంతానం ఎలా వస్తుంది? లక్ష్మి మనసులో ఆశ రెపరెపలాడింది. మరునాడు మధ్యాహ్నం వర్ధనమ్మ గారితో వెళ్ళటానికే నిశ్చయించుకుంది. లక్ష్మి మంచం మీద కూర్చుని లేసల్లుతోంది. పార్తూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకొని చందమామ చదువుకుంటున్నాడు. అక్కడికి కొద్ది దూరంలో ఆదెమ్మ కూర్చుని పెసలు బాగు చేస్తోంది. ఆదెమ్మ వచ్చినప్పటి నుండి కోడలి మీద పురాణం మొదలుపెట్టింది. అన్న కూతురుగందా అని ఆశపడ్డానమ్మగోరు. ఇట్లా కొరివిదయ్యంలా మా నెత్తిన కూసుంటుందని అనుకోలేదు. దానికసలు మా పాండుని చేసుకోవటమే ఇష్టం లేదట. తండ్రి నోటికి భయపడి చేసుకుందట. వచ్చినప్పటి నుంచి మా పేనాలు ఇరుసుకు తినేత్తంది. ఒక్కనాడైనా అత్త అని నోరారా పిలవదుగందా. ముసలమ్మ ముసలయ్యి అంటాది. దాని నోరు పడా. భయం బత్తి లేదండి. పోనీ నన్ను వదిలేయండి. ఎట్టా పిలిచినా పన్నేదు. కానీ ఆడు మొగుడుగందా, ఆణ్ణి అంతే. ఇదిగో కోతి కొండముచ్చు అంటుంది. విని ఎట్టా ఊరుకోమంటారమ్మగారు? నోరు తెరిసి ఏమన్నా అన్నానా ఇంక ఇంట్లో సింధులు శివాలే. రాత్రి మటుకు నేనేవి అనలేదమ్మగోరు. మీరిచ్చిన పులుసంతా అదే నాకేసింది. అదేంటే? అసలు ఆ అమ్మగోరిచ్చింది ఆడికి గందా అన్నాను. ఇక చూసుకోండి, పళ్ళెం నేలకేసి కొట్టింది. వలవలా ఏడ్చింది. నన్ను బయటికి నెట్టితే గాని అది ఇంట్లో ఉండదంట. నీకు ఆ ముసలిది కావాలా నేను కావాలా తేల్చి చెప్పేయి అంటూ కూసుంది. దాంతో ఆడు దాన్ని 4 తగిలించాడు. మీరే చెప్పండి, నా కొడుకుతో నన్నెల్లగొట్టించడం న్యాయమా? నేనన్నాను, ఓస్ నువ్వే నా కొడుకుని చేసుకుని నా ఇంటికొచ్చినావు, నువ్వే పోవాలి. ఇది నా ఇల్లే ఎర్రిముఖమా అన్నాను. పార్తూ పుస్తకం చదవటం మానేసి పక్కకు తిరిగి పడుకొని ఆదెమ్మ చెప్తున్న మాటలు శ్రద్ధగా వింటున్నాడు. ఆదెమ్మ తలంతా నెరిసిపోయింది. జుట్టు పీచులా 4 పరకలు వేలాడుతున్నట్లుగా ఉంటాయి. పళ్ళు ఊడిపోవడంతో మాట తొస్సిపోయి వస్తోంది. ఆదెమ్మను రెప్పవాల్చకుండా చూస్తున్న పార్తూకి ఇంత క్రితం తను చదివిన కథలో రాజకుమార్తెని చిలకగా మార్చేసిన మంత్రగత్తెగా కళ్ళ ముందు కనిపిస్తోంది. త్వరగా పని కాని ఆదెమ్మ, లక్ష్మి హెచ్చరించింది. ఇప్పుడే చనంలో చేసేస్తిగా. పెసలు ఏరుతూ మళ్ళీ మొదలుపెట్టింది. అది కాదమ్మగారు, నా మొగుడు బతికిన 4 రోజులు తాగి తందనాలాడి నన్ను చచ్చేట్టు తన్నేవాడు. ఆడి సేత తన్నులు తిని తిని నా పేనం కడట్టిపోనాదంటే నమ్మండి. ఆడు సచ్చాడు, పీడ పోయిందనుకున్నా.
కొడుకు కోడలితో సుఖంగా ఉండవచ్చులే అనుకుంటే ఇదిట్టా అయిపోనాది. నా కర్మ. మా ఓడికి నా పోలికే వచ్చింది. రాక్షసి లాంటి భార్య దొరికింది. ఆ గుంటడు ఒకడు పుట్టేశాడు గాని లేకపోతే వదిలేయమనేదాన్నే. చచా, అదేం మాట అదమ్మా. ఏం చెయ్యమంటారండి? నా ఇంటికి వచ్చింది, నా మాట వినాలా వద్దా? రోజు తగు పెడితే ఎట్లాగమ్మగోరు అంది ఆదెమ్మ బాధగా. ఏదో పోట్లాటలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. పెద్దదానివి, నువ్వు అట్లా ఎప్పుడు అనకూడదు. ఎన్ని బాధలు పెట్టినా అదంటే పాండుకి ఇష్టమే. అదే నా పానం మీదకి వచ్చిందనుకోండి. ఇంతలో వర్ధనమ్మ వచ్చింది. ఆవిడ జరీ చీర కట్టుకుని తలకి బాగా నూనె రాసి క్రిందకి దువ్వుకొని బిగించి ముడేసుకుని మందార పువ్వు పెట్టుకుంది. ఇదేమిటే లక్ష్మి, నువ్వు ఇంకా ఇట్లాగే ఉన్నావేం అంది. ఇప్పుడే వస్తాను పిన్ని, రా కూర్చో అంటూ లక్ష్మి చప్పున అల్లిక సామాను తీసేసింది. లక్ష్మి జడ వేసుకుని చీర మార్చుకొని రావటానికి లోపలికి వెళ్ళింది. వర్ధనమ్మ ఆదెమ్మని పలకరించింది. ఏమే ఆదెమ్మా, నీ కోడలు ఏమంటోంది? ఏమంటాదమ్మగారో, నేనెప్పుడు సత్తానా అని ఎదురు చూస్తుంది. అంత బాధ దానికేం వచ్చిందే? కూసోపెట్టి సేత్తుంటే తినలేక? నీ కోడలు నీ దగ్గర ఇన్నాళ్ళు కాపురం చేసిందంటే విశేషమే. నీ నోటికి తట్టుకోవడం కష్టమే. నీ తిట్లు పడలేకేగా నీ మొగుడు చచ్చాడు. ఆదెమ్మ వర్ధనమ్మని కొరకొరా చూసి తన పని చూసుకోసాగింది. లక్ష్మి గదిలోంచి ముస్తాబై వస్తూ పార్తువి పాతలాగు చొక్కా పొట్లం కట్టి తెచ్చి ఆదెమ్మకిచ్చింది. పాండు మొన్న అడిగాడు, ఈ బట్టలు నీ మనవడికి తీసుకువెళ్ళు అంటూ ఇచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారమ్మగోరు? ఆదెమ్మ లక్ష్మి ముస్తాబు చూసి ఆరాగా అడిగింది. ఎక్కడికైతే నీకెందుకు? ఊరంతా టామ్టామ్ చేయటానికా? నోరు మూసుకుని నీ దోవన నువ్వు పో, వర్ధనమ్మ కసిరింది. ఆదెమ్మ నోరెత్తకుండా వెళ్ళిపోయింది. దీని నోట్లో ఏ మాట దాగదు లక్ష్మి, ఒట్టి చండాలపుది. ఆ కోడలు కూడా దీనికి సరిపోయిందిలే, గజ్జల గుర్రంలా ఉంటుంది. పాపం ఆ పాండుగాడు నోరులేని విధవా. వీళ్ళిద్దరికీ చెప్పలేక చస్తుంటాడు. మొన్న కోడల్ని ఇది కొట్టిందట. పాండు వచ్చి మొత్తుకుంటే మీ బాబాయి దీన్ని పిలిచి బాగా చివాట్లు వేశారు. లక్ష్మి ఊకొడుతూ తలుపులు మూసి తాళం వేస్తోంది. అమ్మా, ఆదెమ్మ మంచిదా, కోడలు మంచిదా? ఇదంతా వింటున్న పార్తూ తల్లి చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. ఎవరైతే నీకెందుకులే, ఊరుకో అంది లక్ష్మి. అవును, ఈ విధవని కూడా బయలుదేరదీశావెందుకు? అంత దూరం నడుస్తాడుటే. అప్పుడే పార్తోని గమనిస్తున్న వర్ధనమ్మ అంది. నడుస్తాడు పిన్ని, రోజూ స్కూలుకు వెళ్ళి రావటం అలవాటేగా. అలవాటేననుకో, కానీ అక్కడ బుద్ధిగా కూర్చుంటాడా అని ఆవిడ సందేహించింది. కూర్చుంటాడు పిన్ని, నేను మొదటే చెప్పాను. ఏరా నాన్న, అక్కడ ఆలస్యమైనా పేచీ పెట్టవుగా, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ ఏడవవుగా? ఏడవను. పార్తూ తల అడ్డంగా తిప్పాడు. ఈ కబుర్లకేంలే, ఈ పిల్ల వెధవల్ని నమ్మకూడదు. మనతో రావటానికి ముందు అట్లాగే తలలూపుతారు, తర్వాత కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. అందుకే మా సీనుగాడిని మరిపించి వచ్చాను అంది వర్ధనమ్మ. పార్తూ అలా అల్లరి చేయుడు పిన్ని అంది లక్ష్మి. తల్లి తన గురించి అలా చెబుతుంటే పార్తూకి చాలా సంతోషం కలిగింది. తల్లి చేయి పట్టుకుని నడక సాగించాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.